గజేంద్రుడు తన శరీర బలాన్నే నమ్ముకొనియున్న దేహాభిమాని నీటి కొరకు సరస్సులో దిగి మొసలిబారిన చిక్కి ప్రాణసంకటములో పడి తనను తాను రక్షించుకొనుటకు అనేక విధముల ప్రయత్నములు చేసి విఫలుడైనాడు. చివరకు తనలో తాను ఈ విధంగా ఆలోచింపసాగాడు. ఈ మొసలి తప్పక నా పాలిట మృత్యువాయను. నాతో సమాన బలము కలిగిన ఏనుగులు కూడా నన్ను ఈ ఆపద నుంచి రక్షించలేకపోయాయి. ఇంకా ఆడ ఏనుగులు ఎలా రక్షించగలవు? కావున నేను సంపూర్ణ విశ్వమునకు పరమాశ్రయుడైనటువంటి పరమాత్మను శరణు వేడుకుంటాను. భగవంతుని శరణు వేడిన వారిని ఆ పరమాత్మ తప్పక రక్షిస్తాడు. పరీక్షిత్ మహారాజా, గజేంద్రుడు ఈ విధంగా తన బుద్ధితో నిశ్చయించుకొని ఏకాగ్రచిత్తుడాయను. పూర్వజన్మ జ్ఞానం వలన భగవంతుని ఈ విధంగా స్తోత్రం చేయసాగినాడు. శ్రీశుక ఉవాచ.